కాజు పట్టి చేద్దామంటే లాస్ట్కి ఇది వచ్చేసి చీజీ పట్టి అయిందనమాట. సో ఎందుకనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో పల్లి పట్టి తిని తిని బోర్ వచ్చేసింది. సో ఇప్పుడు వీడియోస్ ఎక్కడ చూసినా కూడా కాజు పట్టి అని చెప్పి సేల్ చేస్తున్నారు కదా. సో కొనుక్కుందాం అంటే అంత రేంజ్ ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ రావడానికి వెయిట్ చేయాలి. టేస్ట్ బాగాలేకపోతే ఫీల్ అవ్వాలి ఎందుకని మేమే ట్రై చేసినాం అనమాట. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకసారి పల్లి పట్టి చేసినప్పుడు బెల్లం సరిపోలేదు. అందుకే ఏం చేసా ఈసారి కాజు బెల్లం రెండు ఒకటే క్వాంటిటీలో అయితే తీసుకున్నా. తక్కువ తీసుకోవాలని చెప్పినారు వీడియోలో, బట్ నేను రెండు ఒకటే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. అంటే కాజు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. సో వీటిని మంచిగా గీలో రోస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటాయి కదా. సో కొంచెం క్రిస్పీ అవ్వడానికి లో ఫ్లేమ్లో చేసుకుంటే బెటర్. మావి కొన్ని మాడిపోయినాయి కాబట్టి. సో ఈ వీడియోలో మీకు ఏమేమి చేసిన తప్పులు కూడా చెప్తాను. అండ్ ఇక్కడ నేను బెల్లం మెల్ట్ చేసుకోవడానికి ఫస్ట్ చేయడానికి వాటర్ పోసి మెల్ట్ చేసాను. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది, అరే వాటర్ పోసి మెల్ట్ చేయొద్దు కదా, నార్మల్గా మెల్ట్ చేయాలని మళ్ళీ వాటర్ అంతా పడపోసి నార్మల్గా అయితే మొత్తం పాకంలాగా మెల్ట్ చేసేసాను. పెద్ద పెద్దగా ఉండే వరకు పీసెస్ అనేవి మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని చిన్న పీసెస్లా చేసి మళ్ళీ మెల్ట్ చేశాను అనమాట. మీరు ఫస్ట్లోనే కొంచెం చిన్న పీసెస్ అయితే బెటర్, తొందరగా మెల్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ పాకం టేస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి జస్ట్ పాకం వస్తే చాలు. ఇట్లా మంచిగా కొంచెం బాల్ టైప్ నార్మల్గా కొంచెం మంది గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అలా అవసరం లేదు దీనికైతే. మేము చేసిన మిస్టేక్ అదే, చాలాసేపు అదే గట్టిగా అవ్వాలని చెప్పి నేను కొద్దిసేపు అట్లానే ఉంచిన, అయినా అంతసేపు కూడా ఉంచలేదు. సాఫ్ట్గా అవ్వగానే తీసేసిన, బట్ పాకం అనేది బాగా ముదురు పాకం అంటారు కదా, సో అలా అయిపోయింది. సో ఇంకా ప్లేట్కి గీ అప్లై చేసేసి దాన్ని అయితే వేసిన. ఫస్ట్ ఇంకా కొద్దిసేపు అయితే దాన్ని డ్రై అవ్వడానికి గాలికి వదిలేసినాం అనమాట. ఇంకా దాని తర్వాత లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసినాం. ఫస్ట్ టేస్ట్ చేశాను ఎలా వచ్చిందని. ఫస్ట్ ఏమనిపించలేదు, ఇట్లా లడ్డు చేసిన తర్వాత తింటుంటే ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఇట్లా లేయర్స్ వస్తుంది, అంటే ఒక చీజ్ ఎట్లా వస్తుంది అట్లా. సో నమలడానికి అయితే చాలా టైం పట్టింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.